హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 57. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్కీ వెళ్ళిపోగానే చిన్ని చాలా ఎమోషనల్ అయ్యింది. వదినా, ఏమిటిది? 2 వారాల్లో అన్నయ్య తిరిగి వచ్చేస్తానని అంటున్నాడు కదా. ప్లీజ్ వదినా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చిన్ని అలా ఎమోషనల్ అవుతుంటే వినయ్కి చూడడానికి చాలా బాధగా అనిపిస్తోంది. అన్నయ్య అంటే వదినకి ఎంత ప్రేమ. నందుగాడికి చెప్పాలి, పెళ్ళి అయ్యాక మనం కూడా అంతే ఎఫెక్షన్గా ఉండాలి అని మనసులో అనుకుంటూ. వెళ్దామా వదినా అన్నాడు వినయ్ కళ్ళు తుడుచుకుని. అంది చిన్ని. ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకునేసరికి నైట్ టైం 10 అయ్యింది. అమల వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ గుమ్మంలోనే కూర్చుంది. ఎరా, అన్నయ్య ఫ్లైట్ ఎక్కాడా? ఫొటోస్ తీసావా? ఎగ్జైట్మెంట్గా అడుగుతోంది అమల. హా, తీశానమ్మా, చూడు అంటూ ఫోన్లో ఫొటోస్ చూపించాడు వినయ్. భలే ఉన్నాయిరా, నేను కూడా వచ్చి ఉంటే బాగుండేది. ఇంట్లో పని సరిపోయింది. వినయ్ అమల మాట్లాడుకుంటూ ఉన్నారు. చిన్ని దిగులుగా తన రూంలోకి వెళ్ళిపోయింది. సైలెంట్గా రూంలోకి వెళ్తున్న చిన్ని వైపు చూసింది అమల. ఏంట్రా చిన్ని అలా ఉంది? ఇంకా ఇప్పుడు నయం. ఎయిర్పోర్ట్లో అయితే ఏడ్చేసింది తెలుసా? అవునా, సరే, నేను తర్వాత చూస్తా ఈ ఫొటోస్ అంటూ ఫోన్ వినయ్కి ఇచ్చేసి చిన్ని గదిలోకి వెళ్ళింది అమల. చిన్ని దిగులుగా కూర్చుని ఉంది. చిన్ని, ఏంట్రా అలా ఉన్నావు? ఏమో అత్తయ్య, విక్కీ బెంగళూరు వెళ్ళడం నాకెందుకనో నచ్చట్లేదు. అలా అంటే ఎలా చెప్పు? చాలా క్రూషియల్ మీటింగ్ అని వాడు చెప్పాడు కదా. జస్ట్ 2 వీక్స్, ఆ తర్వాత ఎప్పటికీ మనతోనే ఉంటాడు అంటూ చిన్నిని దగ్గరికి తీసుకుని ఓదార్పుగా చెప్పింది అమల. బాగా లేట్ అయింది చిన్ని, నిద్రపో. అలాగే అత్తయ్య, గుడ్ నైట్ చిన్ని అంటూ అక్కడి నుంచి వెళ్తున్న అమలని అత్తయ్య అని పిలిచింది చిన్ని. వెళ్తున్న అమల 1 నిమిషం ఆగి చిన్ని వైపు చూస్తూ ఏంట్రా అంది. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ ఎందుకు? ఏమీ లేదు అన్నట్టు ఇటు అటు తల ఊపుతోంది చిన్ని. సరే, నిద్రపో, రేపు మాట్లాడుకుందాం అంటూ అమల అక్కడి నుంచి వచ్చేసింది. చిన్ని బెడ్పై పడుకుని తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. ఫ్లైట్లో కార్నర్ సీట్లో కూర్చుని ఉన్న స్టెల్లా విక్కీని అబ్జర్వ్ చేస్తూ, ఎంత అందంగా ఉన్నావురా. స్టూపిడ్గా ఆలోచించి నీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోయాను. తప్పు చేశాను విక్కీ. ఇప్పుడు నా తప్పుని సరిచేసుకుంటాను. మళ్ళీ కొత్తగా నీతో నా లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తాను. ఫ్రెష్గా మళ్ళీ మన లవ్ ట్రాక్ మొదలు పెడదాము. ఐ వాంట్ యూ విక్కీ అనుకుంటూ తనకి 2 సీట్లు ముందు కూర్చున్న విక్కీ వైపు చూస్తూ అనుకుంటోంది. విక్కీ రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకుని చిన్ని మాటలు, తన ఎక్స్ప్రెషన్స్ గుర్తు తెచ్చుకుని తనలో తానే నవ్వుకుంటూ, నా బంగారం, త్వరగా వచ్చేస్తాన్రా అని మనసులోనే అనుకుంటూ తన మీటింగ్ ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తున్నాడు. 2 గంటల్లో ఫ్లైట్ టేకాఫ్ అవ్వడంతో అక్కడి నుంచి హోటల్ రూమ్కి చేరుకుని డ్రెస్సు చేంజ్ చేసుకుని రిలాక్స్ అవుతూ బాల్కనీలోకి వచ్చాడు. అక్కడి నుంచి సిటీ వ్యూ మొత్తం కనిపిస్తోంది. విక్కీతో పాటు వచ్చిన టీం మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ రూమ్స్లో రిలాక్స్ అవుతున్నారు. అందరికీ ఒకసారి ఫోన్ చేసి ప్రెజెంటేషన్ టైంకి అందరూ రెడీగా ఉండాలని, ఎటువంటి పొరపాట్లు జరగకూడదని విక్కీ స్ట్రాంగ్గా చెప్పాడు. ఓకే సార్, మేమందరం టీం వర్క్ ప్రాక్టికల్స్ కూడా బాగా చేశాం సార్. ఐ డూ మై లెవెల్ బెస్ట్ అంటూ చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పడం విని, ఓకే, గుడ్ నైట్ మై టీం మెంబర్స్ అంటూ కాల్ కట్ చేసి తాను కూడా రేపటి మీటింగ్ కోసం తనని తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడు విక్కీ. మరొక వైపు స్టెల్లా అదే హోటల్లో విక్కీ స్టే చేస్తున్న రూమ్ వ్యూ కనిపించేలాగా రూమ్ తీసుకుని తాను కూడా బాల్కనీలోకి వచ్చి విక్కీ బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడడం చూస్తూ తన నెక్స్ట్ ప్లాన్ ఎలా వర్కౌట్ చేయాలి అని తెగ ఆలోచిస్తోంది. ఇదేం చేస్తోంది? నిద్రపై ఉంటుందా? కాల్ చేస్తే పాపం మెలకువ వచ్చేస్తుంది. మెసేజ్ చేద్దాం అనుకుంటూ చిన్నీకి మెసేజ్ చేశాడు.
చిన్ని, సేఫ్గా ల్యాండ్ అయ్యాము, బెంగళూరు వచ్చేసాను, రూమ్ తీసుకున్నాను అంటూ. చిన్ని నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూ ఉండడం వల్ల నోటిఫికేషన్ రావడంతో వెంటనే మెసేజ్ చూసింది. ఆ మెసేజ్ చూడగానే కాల్ చేసింది చిన్ని. చిన్ని నుంచి ఫోన్ రాగానే విక్కీ పెదవుల మీద చిన్న చిరునవ్వు. హాయ్ చిన్ని, ఫోన్ లిఫ్ట్ చేశాడు. అమ్మయ్యా, వెళ్ళిపోయావా? ఏంటి అంత రిలాక్సేషన్ ఫీల్ అవుతున్నావు? ఏమో, నాకు తెలీదు, నువ్వెప్పుడు అంత దూరం వెళ్ళలేదంట కదా. అత్తయ్య ఇప్పటికీ 2-3 సార్లు అన్నారు. నాకు కొంచెం భయంగా అనిపించింది ఆవిడ మాటలు వింటుంటే. చిన్ని, మా అమ్మ అలాగే మాట్లాడుతుంది. అయినా నేనేమైనా చిన్న పిల్లాడినా? ఫన్నీగా మాట్లాడొద్దు. సర్లే, ఇప్పుడేం చేస్తున్నావు? బాగా నిద్ర వస్తోంది చిన్ని, నిద్రపోవాలి. నిద్రపో విక్కీ, రేపు సక్సెస్ఫుల్గా నీ మీట్ కంప్లీట్ చేయి. స్పాన్సర్స్ని ఇంప్రెస్ చేయాలి. డెఫినెట్లీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ విక్కీ. థ్యాంక్ యూ చిన్ని. అవును, నువ్వు ఇంకా నిద్రపోలేదేంటి? టైం ఎంతైందో చూస్తున్నావా? నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు విక్కీ. ఏదేమైనా నేను నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాను. ఇది టూ మచ్ చిన్ని. నిన్ను విడిచి నేను జస్ట్ 2-3 అవర్స్ అవుతుంది అంతే. ఇంతకు ముందు కూడా మనం కలిసే ఉన్నాము. ఒక్కరోజు కూడా కంప్లీట్ కాలేదు. అప్పుడే అలా అంటే ఎలా? నాకు తెలుసు, నువ్వు మాత్రం నన్ను అస్సలు మిస్ అవ్వట్లేదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఇష్టమైన వాళ్ళు కొంచెం సేపు కనిపించకపోయినా చాలా దిగులుగా ఉంటుంది తెలుసా? ఓ సిని, నేను మిస్ అవ్వట్లేదని నీతో చెప్పానా? బట్ నేను కొంచెం కంట్రోల్గా ఉన్నాను అంతే. నువ్వేమో ఎమోషనల్ అవుతున్నావు. నిద్రపో బేబీ, మార్నింగ్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా, ప్రేమగా అన్నాడు విక్కీ. విక్కీ, లాస్ట్ అండ్ ఫైనల్ 1 క్వశ్చన్ అడగనా? తడబడుతూ అంది చిన్ని. మళ్ళీ క్వశ్చన్స్ మొదలు పెట్టావా? లాస్ట్ అండ్ ఫైనల్. వద్దు అంటే అడుగునులే, కోపం తెచ్చుకోవద్దు. సరే, ఏంటి చెప్పు. విక్కీ, నువ్వు ఒక్కడివే వెళ్ళావా బెంగుళూరు? అదేంటి, నువ్వు కూడా చూసావు కదా. నేను నా టీం మెంబర్స్ వచ్చాము. ఈ మీటింగ్ కోసం ఎవరెవరు హార్డ్ వర్క్ చేశారో వాళ్ళందరం కలిసి వచ్చాము. అది కాదు అంటూ ఏదో అడగబోయి ఆగిపోయింది చిన్ని. ఏంటి, నీకు మళ్ళీ డౌట్ వచ్చిందా? వీడియో కాల్ చెయ్యవే, వీడియో కాల్ చెయ్యి, చూపిస్తాను మొత్తం. నీ ఎంకమ్మ, ఈ అనుమానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందే నీకు? నా జన్మకి నువ్వే ఎక్కువ. మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎక్కడ చూస్తానే? నేను ఒక్కడినే వచ్చాను, నాతో పాటు ఎటువంటి అమ్మాయి రాలేదు. చాలా క్లారిటీ వచ్చిందా? ఇదే కదా నువ్వు అడగాలని ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నావు. ఆహా, అలా అని కాదు, తడబడుతూ అంది చిన్ని. చిన్ని, మళ్ళీ నేను కోపం తెచ్చుకుంటే బాధపడతావు. ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి నాకు ఇరిటేషన్ తెప్పిస్తావు. ఐ లవ్ యూ రా. నువ్వు తప్ప ఇంకొక అమ్మాయి నా లైఫ్లో లేదు. అర్థం చేసుకో. నువ్వు ప్రశాంతంగా నిద్రపో, నన్ను కూడా నిద్రపోనివ్వు, సరేనా? అత్తయ్యతో మాట్లాడతావా విక్కీ? ఓసేయ్, ఇప్పుడు టైం 1:30 అవుతుంది. నువ్వంటే కొరివిదెయ్యంలాగా నిద్రపోకుండా కూర్చున్నావు. అమ్మ అలా కాదు, నిద్రపోతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి ఇంటెడు చాకిరీ చెయ్యాలి కదా. ఆహా, సో నేను దెయ్యాన్ని? కోపంగా అంది చిన్ని. ఏయ్, ఏదో క్యాజువల్గా అన్నానే. క్యాజువల్గా అయితే మాత్రం నన్ను దయ్యమంటావా? ఒసేయ్, నువ్వు నాతో గొడవ పడాలా ఏమిటి? నిద్రపో బుజ్జి, నాకు నిద్ర వస్తోంది. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ డార్లింగ్, బాయ్. ఇలా చాలాసేపు విక్కీ నవ్వుతూ మాట్లాడడం చూసి, ఎవరితో మాట్లాడుతున్నాడు? దానితోనే మాట్లాడుతున్నాడు కదా. ఏం చేసింది అది? ఎందుకని దాని మాయలో పడిపోయాడు? ఎంతగా ప్రేమించాడు నన్ను. నేను లేకపోతే చచ్చిపోతాను అన్నాడు. ఇప్పుడు నేనే వెళ్ళి తన కళ్ళ ముందు నుంచున్నా నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఒక్కసారి ప్రేమిస్తే చచ్చే వరకు మర్చిపోరు అంటారు. కానీ ఇక్కడ అలా లేదు. విక్కీ నన్ను మర్చిపోయాడు. అవును, మర్చిపోయాడు అని ఏదేదో ఆలోచిస్తూ చిన్నీకి విక్కీకి మధ్య డిస్టర్బెన్స్ ఎలా క్రియేట్ చేయాలి అని ప్లాన్ చేస్తోంది స్టెల్లా. విక్కీ లోపలికి వెళ్ళాడు. స్టెల్లా తన ఫోన్ నుంచి చిన్నీకి మెసేజ్ పెడుతోంది. హాయ్ చిన్నీ, హౌ ఆర్ యూ? ఆ టైంలో మెసేజ్ రావడంతో విక్కీనే మెసేజ్ చేశాడు అనుకుని నవ్వుతూ ఫోన్ ఓపెన్ చేసి చూసింది చిన్ని. అదే అన్నౌన్ నెంబర్. భయం వేసింది చిన్నీకి. ఈ రాక్షసి ఈ టైంలో మెసేజ్ చేసిందేమిటి?
కంగారు పడుతూనే ఏం మెసేజ్ పెట్టిందో చూడాలని ఎగ్జైట్మెంట్గా ఓపెన్ చేసి చూసింది. మెసేజ్ చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు. ఏంటి చిన్ని, మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు? మళ్ళీ మెసేజ్ చేసింది స్టెల్లా. ఆ మెసేజ్ కూడా చూసినా చిన్ని రిప్లై ఇవ్వలేదు. సరే, నువ్వు నాతో మాట్లాడవని నాకు బాగా అర్థమైంది. నీకు ఒక విషయంలో క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. చెప్పమంటావా? చిన్నికి ఎక్కడా లేని ఇరిటేషన్ వచ్చేసింది. ఇది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇది చెప్పే చెత్త కబుర్లన్నీ వింటే నేను మా ఆయన ప్రశాంతంగా ఉండలేము. మా మధ్య గొడవలు క్రియేట్ చేయాలనుకునే ఇలాంటి దాని మాటలు వినవలసిన అవసరం నాకేమిటి? నాకు ఆ అవసరం లేదు. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. వాళ్ళు చెప్పేది వింటే నాది తప్పవుతుంది అనుకుంటూ తన నెంబర్ బ్లాక్లో పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, దొంగ మొహందానా, ఇప్పుడెలా చేస్తావు మెసేజ్ అని కోపంగా తిట్టుకుంటూ ఫోన్ పక్కన పడేసి మనసులో ఏదో కొంచెం దిగులుగా అనిపిస్తూ ఉండడంతో అమల దగ్గరికి వెళ్ళి చిన్నగా తట్టి లేపింది చిన్ని. అమల కళ్ళు నలుపుకుంటూ చిన్నీని చూసి, ఏంట్రా ఏమైంది అడిగింది. అత్తయ్య, ఎందుకో లోన్లీగా అనిపిస్తోంది. మీ పక్కన పడుకోనా ప్లీజ్? ఎందుకురా, రా ఇలా రా అంటూ చిన్నీని తన పక్కనే పడుకోబెట్టుకుంది అమల. అమల మీద చెయ్యి వేసి, అత్తయ్య, నేను విక్కీ బాగానే ఉంటాం కదా అడిగింది చిన్ని. ఏమైంది అసలు, ఇదేం ప్రశ్న? ఏమో తెలియట్లేదు అత్తయ్య, మనసులో ఏదో భయంగా అనిపిస్తోంది. చిన్ని, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. మగవాళ్ళు అన్నాక ఇలా పనుల మీద బయటికి వెళ్తారు వస్తారు. ఆ మాత్రం దానికి మీ మధ్య ఏదో గొడవలు వచ్చేస్తాయని ఎందుకు అనుకుంటున్నావు? నెగిటివ్గా ఆలోచించొద్దు. మీరు బాగుంటారు, సరేనా? నిద్రపో. చిన్ని కళ్ళు మూసుకుని పడుకుంది. ఏంటి ఈ పిల్ల మరీ ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలా అనుకుంటూ అమల కూడా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. స్టెల్లా చిన్నీకి ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఒక్క మెసేజ్కి కూడా 2 టిక్స్ పడట్లేదు. రిపీటెడ్గా నా నెంబర్ బ్లాక్ చేస్తూనే ఉంది. ఎన్ని నెంబర్స్ అని మార్చాలి? విల్ డూ ద సేమ్ అగైన్ అండ్ అగైన్ అనుకుంటూ కోపంగా ఫోన్ బెడ్ పైకి విసిరి కొట్టి తనలో తానే చాలా ఆలోచిస్తోంది. నేను తన కాలేజ్ క్యాంటీన్లో విక్కీకి నాకు ఉన్న రిలేషన్ గురించి చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి విక్కీతో గొడవ పడలేదా? అంత స్ట్రాంగ్గా ఉందా? విక్కీ మీద చాలా నమ్మకమే ఉన్నట్లుంది. ఈ డోస్ అస్సలు సరిపోదు. తను ఇప్పుడు నాతో మాట్లాడకపోవడమే మంచిది. ముందు విక్కీని హ్యాండిల్ చేయాలి. వాడు నా దారికి వస్తే ఇంకా ఏ ప్రాబ్లము లేదు. అతను నన్ను రిజెక్ట్ చేస్తే కదా వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ముందు నుంచి నేను ఇంతలాగా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చిన్ని నాతో మాట్లాడకుండా ఉండడమే మంచిది. అక్కడంటే తన భార్య ఉంది, ఇక్కడ మాకు ఎవరూ అడ్డులేరు. ఇదే విషయం విక్కీ దగ్గర మెన్షన్ చేస్తాను. చాలా హార్డ్గా రెడీ అయి ఫ్లాట్ చేస్తాను. ఎలా ఇంప్రెస్ అవ్వకుండా ఉంటాడు చూస్తాను. నేను చూస్తాను. తనని తాను నిలువుటద్దంలో చూసుకుని, ఏ మందమే నీది, నిన్ను చూస్తే ఏ మొగాడైనా టెంప్ట్ కాకుండా ఉంటాడా అని చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ, విక్కీ, రేపు ఈ పాటికి నువ్వు నా ఒళ్ళో ఉంటావు అనుకుంటూ ఆ టైం కోసం వెయిట్ చేస్తోంది స్టెల్లా. విక్కీ మార్నింగ్ నుంచి అలసిపోయి ఉండడం వల్ల అలా నిద్రపోయాడో లేదో నిద్రలోకి జారిపోయాడు. స్పృహ లేదు. మార్నింగ్ అలారం రింగ్ టోన్ విని ఉలిక్కిపడి నిద్రలేచాడు. టైం ఎర్లీ మార్నింగ్ 6 o'clock. రిసెప్షన్కి కాల్ చేసి కాఫీ పంపించమని చెప్పి బాల్కనీలో నుంచుని వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వార్డు బాయ్ తీసుకువచ్చిన కాఫీ తాగుతూ ఆ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అటు ఇటు చూస్తున్నాడు. తనకి ఆపోజిట్ రూమ్లో ఉన్న స్టెల్లా అప్పుడే నిద్రలేచి బాల్కనీ వైపు వచ్చి విక్కీని చూస్తోంది. అబ్బా, ఈరోజు ఎంత బాగుంది. ఇంత చల్లటి వాతావరణంలో నువ్వు నేను కౌగిలించుకుంటే ఇంకెంత బాగుంటుంది. విక్కీని దూరం నుంచి చూస్తూ తన చేతులు 2 వేడి పుట్టే వరకు రుద్ది తనకి తానే పెట్టుకుంటూ విక్కీ వైపుకి మత్తుగా చూస్తోంది. విక్కీ తల తిప్పగానే అతనికి కనిపించకుండా మరొక వైపుకు తిరిగిపోయింది. విక్కీ ఇప్పుడు నా వైపే చూస్తున్నాడా? నాకు కూడా చూడాలని ఉంది. అతని కళ్ళతో నా కళ్ళను కలపాలని ఉంది. ఎప్పుడెప్పుడు ఆ క్షణం నా ముందుకు వస్తుందో అర్థం కావట్లేదు. నీ ముందుకు రావాలని,
నీ కళ్ళల్లో పడాలని నాకు ఉందిరా. కానీ సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాను. నన్ను నువ్వు చూడగానే వావ్ అనుకోవాలి అని ఏదేదో ఇమేజినేషన్ చేసుకుంటూ కొంచెం తల టర్న్ ఇచ్చి వెనక్కి చూసింది. విక్కీ అక్కడ లేకపోవడం చూసి, హో గాడ్, క్యాజువల్గా ఒక అమ్మాయిని చూడడం కూడా మానేశాడా? బ్యాక్ నుంచి కూడా నేను చాలా హాట్గా ఉంటాను కదా. ఇలాంటి క్లైమేట్లో వైఫ్ కూడా పక్కన లేనప్పుడు తన ఆపోజిట్ బాల్కనీలో ఒక అందమైన అమ్మాయి 2/4 హాట్ నైట్ డ్రెస్ వేసుకుని తిరుగుతూ ఉంటే చిన్న లుక్ అయినా ఇవ్వకుండా వెళ్ళిపోయాడా? విక్కీ చాలా చాలా మారిపోయాడు. వీడిని ఎలాగైనా మళ్ళీ నా దారికి తెచ్చుకోవాలి, టెంప్ట్ చేయాలి. వీలైనంత తొందరగా విక్కీతో టైం గడపాలి. విక్కీ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుని ఫ్రెషప్ అయ్యి చక్కగా రెడీ అయ్యాడు. టైం 8:30 అవ్వగానే విక్కీ ఆఫీస్ టీం మొత్తం రెడీ అయిపోయి ఉన్నారు. విక్కీ చిన్ని తన కోసం కొన్న ఇంగ్లాండ్ కాటన్ సూట్ వేసుకుని స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే వావ్ అనుకుంటున్నారు స్టాఫ్లో వర్క్ చేసే లేడీస్ ఎంప్లాయీస్ అందరూ. కానీ మనసులో ఫీలింగ్స్ మాత్రం బయట పెట్టట్లేదు. ఎందుకంటే శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వన్ అండ్ ఓన్లీ మేనేజ్మెంట్ మొత్తం శ్రద్ధ చేతుల్లో ఉంటుందని, ఆ శ్రద్ధ విక్కీకి వైఫ్ అని అందరికీ తెలుసు. అందుకని అమ్మాయిలందరూ విక్కీపై క్రష్ ఉన్నా వాళ్ళ ఫీలింగ్స్ని అస్సలు బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. విక్కీ ప్రతి మూమెంట్ని ఫాలో అవుతోంది స్టెల్లా. ఏమైనా ఉన్నాడా? కాలేజ్ డేస్లో ఇంత అందంగా లేడు, ఇప్పుడేంటి హీరోలాగా ఉన్నాడు? ఒకప్పుడు వీడు నా చుట్టూ తిరిగాడు, ఇప్పుడు నేను వీడి చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని విక్కీనే ఫాలో అవుతూ చేరవలసిన ప్లేస్కి కాస్త దూరంలో ఆగిపోయి క్యాబ్ వెళ్ళిపోయాక అటుగా అడుగులు వేసింది. ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ ముందు కారు దిగి లోపలికి వెళ్తున్నాడు విక్కీ. విక్కీని అనుసరిస్తూ అతని టీం మెంబర్స్ కూడా వెళ్తున్నారు. ఐడి కార్డ్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ ఉంది. స్టెల్లాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ బిల్డింగ్కి ఆపోజిట్గా ఉన్న క్యాంటీన్లోకి వెళ్ళింది. 1 అవర్ గడిచింది. చాలా కార్లు వచ్చి ఆగుతున్నాయి. చాలామంది బిజినెస్ మ్యాన్స్ లోపలికి వెళ్తున్నారు. వెయిట్ చేసి చేసి చిరాకుగా అనిపిస్తోంది తనకి. నారద్కి కాల్ చేసింది. స్టెల్లా కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ డార్లింగ్ అన్నాడు నారద్. చూడండి నారద్ గారు, నన్ను డార్లింగ్ అది ఇది అని పిలవద్దు, కోపంగా అంది స్టెల్లా. ఇంకా మన మధ్య లిమిట్స్ ఉన్నాయంటావా? ఆ రోజు హోటల్లో నైట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాం కదా అంటూ కైపుగా మాట్లాడుతున్నాడు నారద్. షటప్, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, అది మన డీల్. మీరు కోరుకున్నట్లు నేను మీతో ఒక నైట్ మొత్తం టైం స్పెండ్ చేశాను, మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేశాను. అందుకు మీరు నాకు విక్కీ ట్రిప్ గురించి పూర్తి డీటెయిల్స్, ఒక 20 lakhs క్యాష్ ఇస్తానని చెప్పారు. హా అవును, ఆల్రెడీ ఇచ్చాను కదా. అఫ్కోర్స్ 20 lakhs ఇచ్చారు, కానీ విక్కీ టైం టు టైం షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఏం జరగట్లేదు. విక్కీ 11కి మీటింగ్ కంప్లీట్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1 అవుతోంది. అసలు ఇంకా మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడు స్టెల్లా, ఇదేమీ కూరగాయల వ్యాపారం కాదు. అయిపోగానే బుట్ట నెత్తి మీద బోర్లించుకుని వచ్చేయడానికి బిజినెస్ పర్పస్, ఇంటర్నేషనల్ బిజినెస్. అంత ఈజీ అనుకుంటున్నావా? ఒక్కొక్కసారి వారానికి అనుకున్న పని నెల రోజులకి కూడా కంప్లీట్ కాదు. పేషెన్స్గా ఉండాల్సి వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు. కొంచెం ఘాటుగా గట్టిగా సమాధానం చెప్పాడు నారద్. ఓకే ఓకే నారద్ గారు, మ్యాక్సిమం ఈరోజు వెంకట్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో మీరు చెప్పగలరా? రిక్వెస్ట్గా అడిగింది స్టెల్లా. స్టెల్లా స్టోన్ మారడం అబ్జర్వ్ చేసి, యు ఆర్ క్రేజీ స్టెల్లా, నీకు అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే ఇంకోలా భలే మారిపోతావు. నీతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కమాండ్ నారద్ గారు, ఏదో కోపంలో ఒక మాట అంటే మీరంతా ఫీల్ అవ్వాలా? నేను కాకుండా మిమ్మల్ని ఎవరు అలా అరుస్తారు చెప్పండి అంటూ నైస్గా మాట్లాడుతోంది స్టెల్లా. ఇట్స్ ఓకే, ఎంత టైం పడుతుందో నాకు తెలియదు స్టెల్లా, కానీ మీటింగ్ కంప్లీట్ అవ్వగానే నాకు మెయిల్ వస్తుంది, రాగానే ఇన్ఫామ్ చేస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ నారద్ గారు. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు మాతో కూడా టచ్లో ఉంటే బాగుంటుంది, గుర్తుంచుకోండి అన్నాడు నారద్. అఫ్కోర్స్ బేబీ, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. చిన్ని కాలేజ్కి వచ్చిందే కానీ ఏ క్లాసెస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యట్లేదు. ప్రొఫెసర్స్ లెసన్స్ చెప్తున్నా వినట్లేదు.
విండోలో నుంచి బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. అది గమనించిన ప్రొఫెసర్ శ్రద్ధ శ్రద్ధ అని 2-3 టైమ్స్ పిలిచిన తర్వాత పలికింది. కంగారు పడుతూ లేచి నుంచుని వాట్ హ్యాపెండ్ సార్ అంది తడబడుతూ. గెట్ అవుట్ ఇన్ మై క్లాస్ అని చాలా కోపంగా అన్నాడు ప్రొఫెసర్. క్లాస్ వినే మూడు లేకపోవడంతో ఆయనతో ఆర్గ్యూ చేయకుండా బుక్స్ తీసుకుని బయటికి వచ్చేసింది. క్యాంటీన్కి వెళ్ళి ఒక టీ చెప్పి కూర్చుంది. క్లాస్ కంప్లీట్ కాగానే లీలా కూడా క్యాంటీన్కి వచ్చింది. ఏమైంది నీకు, క్లాస్ కూడా వినట్లేదు అడిగింది లీలా. ఏమైందో నాకే తెలియట్లేదు. ఇంకా నీతో ఏం చెప్పాలి? అబ్బా కన్ఫ్యూజన్ వదిలే. నువ్వేం ఆలోచిస్తున్నావు అది చెప్పు. విక్కీ గురించి ఆలోచిస్తున్నాను లీలా. ఏమైంది మీ విక్కీకి? అంతా బానే ఉందిగా? బానే ఉంది. ఇకపై ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఏదో ఆలోచిస్తూ అంటోంది శ్రద్ధ. ఏంటి ఈరోజు మేడం గారికి బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంది. చిన్ని ఏమీ మాట్లాడట్లేదు. చిన్ని నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ చిన్ని చేతిని తన చేతుల్లోకి తీసుకుని, చూడు చిన్ని, మనల్ని డిస్టర్బ్ చేసే ఏ విషయమైనా సరే మనం ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది. నీకు నాతో చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. కానీ నిన్ను బాధపెడుతున్న విషయం ఏదో కానీ నువ్వు అది వదిలేసి ప్రశాంతంగా ఉండు. ఇంతే చెప్పగలను నేను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్న లీలా చెయ్యి పట్టుకుంది చిన్ని. ఏంటే అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కూర్చుంది లీలా. విక్కీ బెంగళూరు వెళ్ళాడు కదా, సో వాట్, వెళ్తే ఏమిటి, బెంగగా ఉందా? అంటూ అడ్డదిడ్డంగా అటు ఇటు తల తిప్పుతోంది చిన్ని. ఓసేయ్, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేయకు. నీకు ఏదో విషయంలో క్లారిటీ కావాలి. అది ఎవరికి చెప్పాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నావు, అంతేనా? నీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోవచ్చు అని నీకు అనిపిస్తే నాతో చెప్పు చిన్ని. అఫ్కోర్స్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. రియల్లీ? ఓకే, టెల్ మీ వాట్స్ రాంగ్ విత్ యూ అంటూ చిన్ని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది లీలా. విక్కీ వెళ్ళినప్పటి నుంచి లోన్లీ ఫీలింగ్ అయితే ఉంది, కానీ అంత భయం ఏమీ లేదు నాకు. కానీ ఇప్పుడు కొంచెం భయం వేస్తోంది. భయం ఎందుకు వచ్చింది మధ్యలో? అతను ఏమైనా చిన్నపిల్లాడా? నాన్ సెన్స్. ఇలా నువ్వు భయపడడంలో అర్థం లేదు. నువ్వే 3-4 టైమ్స్ ఒంటరిగా అమెరికా వెళ్ళి వచ్చావు. నీ హస్బెండ్ బెంగళూరు వెళ్ళి రాలేడా? అందుకు భయపడుతున్నావా నువ్వు? అది కాదే, నేను ఈ ట్రిప్ గురించి ఆలోచించట్లేదు. ఇది అసలు మ్యాటరే కాదు లీలా. నేను అందుకు భయపడట్లేదు. మరేంటి? చిన్ని తన ఫోన్ తీసి మెసేజెస్ చూపిస్తూ, మళ్ళీ వేరొక అన్నోన్ నెంబర్ నుంచి నాకు మెసేజ్. ఎన్నిసార్లు బ్లాక్లో పెట్టినా ఏదో ఒక నెంబర్ నుంచి మెసేజ్ చేస్తూనే ఉంది. దాని మాటలు నాకు బాగా గుర్తు. నేను మీ ఆయనతో కలిసి బెంగళూరు వెళ్తున్నాను, వాడితో కలిసి ఎంజాయ్ చేస్తాను అంటూ ఏదేదో మాట్లాడింది కదా. అయితే నీకు విక్కీ మీద నమ్మకం లేదా? ఉందే. నాకన్నా విక్కీ మీదే ఎక్కువ నమ్మకం నాకు. ఇంకేంటి? ఇంకెందుకే నువ్వు ఇలా భయపడుతున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ అన్నోన్ పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె మాటలకు నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను. చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఆల్రెడీ నాకు విక్కీకి నిన్న లిటిల్ బిట్ గొడవ కూడా జరిగింది. విక్కీ నన్ను తిడుతున్నాడు. మా మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యే లీలా. అసలు నీకు ఈ అనుమానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? నన్ను అనుమానిస్తున్నావేమిటే? వీడియో కాల్ చేసి చూడవే అని అరుస్తున్నాడు. విక్కీ నన్నెప్పుడూ అలా తిట్టలేదు. కోర్స్ నువ్వు అలా అనుమానిస్తే కోపం వస్తుంది కదా. ఆలోచించి చిన్ని, పదే అవే ప్రశ్నలు వేస్తుంటే అని లీలా 2 మినిట్స్ ఆలోచించి, ఆ అమ్మాయి నీకు మెసేజ్ చేస్తే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు. విక్కీ మీద నీకు డౌట్ వస్తోంది. విక్కీని క్వశ్చన్ చేస్తున్నావు. అతనికి కోపం వస్తోంది. ఇలా మీ మధ్య డిస్టర్బెన్స్ వచ్చి ఎక్కడ మీ మధ్య దూరం పెరుగుతుందో అని భయపడుతున్నావు, అంతేనా? అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది చిన్ని. ఏ చిన్ని, కమాన్, ఎందుకు ఏడుస్తున్నావు? మనమే ఒకరిని ఏడిపించేలా ఉండాలి. ఇలా ప్రతిదానికి ఏడవకూడదు. దాని నెంబర్ చాలాసార్లు బ్లాక్ చేశావు. ఓకే, అది పదే వేరే నెంబర్స్ నుంచి నీకు కాల్ చేస్తోంది. అది కూడా ఓకే. నీ నెంబర్ ఒక్కసారైనా మార్చావా? ఆలోచిస్తూ అంది లీలా. మార్చలేదు. ఒక్కసారి నీ నెంబర్ కూడా మార్చి చూడొచ్చు కదా. కొత్త సిమ్ కార్డ్ తీసుకో. ఆ సిమ్ కార్డ్ బ్లాక్ చేయమని
కంపెనీ వాళ్ళకి చెప్పు, నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. దానికి నీ నెంబర్ తెలీదు, నీతో కాంటాక్ట్ అవ్వలేదు, మీ మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు అంటూ తన ప్లాన్ చెప్పింది లీలా. లీలా చెప్పింది వింటూ చిన్ని కళ్ళు మెరిశాయి. హేయ్, నిజమే, ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇలాంటి ఐడియా రాలేదు. థ్యాంక్ యూ లీలా. లీలాని హగ్ చేసుకుని చెప్పింది చిన్ని. దట్స్ ద స్పిరిట్ బేబీ. ఇలా నవ్వుతూ ఉండాలి. పదమరి సిమ్ కార్డ్ కొనుక్కుందాము అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ సిమ్ కార్డ్ కొనుక్కోవడానికి వెళ్తున్నారు. అమ్మా, నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానే అన్నాడు వినయ్. ఏంట్రా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అర్థం కాక అడిగింది అమల. అదే అమ్మా, లక్ష్మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. వాళ్ళ ఊరు రాజమండ్రి దగ్గర. ఎట్లా లేదన్నా 6 గంటల ప్రయాణం. మనకెట్లా కుదురుతుంది? నువ్వు కూడా షాపింగ్ మాల్లో వర్క్ చేయాలి, సెలవు లేదు కదా. ప్లీజ్ అమ్మా, వెళ్తాను. అత్తమ్మ మరీ చెప్పింది వాళ్ళ ఊరు రమ్మని. మా మేనేజర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి. 4 రోజులు షాపింగ్ మాల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మా అందరికీ కూడా హాలిడేస్ ఇచ్చేశారు. అందరినీ పెళ్ళికి రమ్మని ఇన్వైట్ చేశారు. అలానే నేను కూడా పెళ్ళికి వెళ్తే అడ్డమైన చాకరీ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు చూడు షాపింగ్ మాల్, ఇల్లు షాపింగ్ మాల్ అంటూ చాలా డిస్టర్బ్గా అనిపిస్తోంది నాకు. సరదాగా వెళ్తాను, మైండ్కి కూడా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు వినయ్. అది కాదురా అమ్మా, ప్లీజ్. ఇప్పుడు నాకు వర్క్ కూడా లేదు కదా, వెళ్తానే. ఎప్పుడూ బావిలో కప్పలాగా ఇంట్లోనే ఉండాలా? అన్నయ్య చూడు, బెంగళూరు కూడా వెళ్ళాడు. రేపో మాపో అమెరికా, ఆస్ట్రేలియా అంటూ ప్రపంచాన్ని చుట్టేస్తాడు వాడు. నన్ను మాత్రం రాజమండ్రి కూడా పంపించడానికి ఆలోచిస్తున్నావు? అంతేలే, నాకు తెలుసు, నీకు మొదటి నుంచి అన్నయ్య అంటేనే ఇష్టం అంటూ ఎప్పటిలాగానే ఆర్గ్యూ చేస్తూ అలిగి కూర్చున్నాడు వినయ్. ఒరేయ్, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు మీరు ముగ్గురు ఒక్కటే. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అమ్మకి భేదాలు ఉండవు, అర్థమైందా? అలా మూతి సున్నాలాగా మడిచి కూర్చోవద్దు. ఇప్పుడేంటి, నువ్వు మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంతేనా? తల రౌండ్గా తిప్పుతున్నాడు. ఓకే వెళ్ళు, కానీ 4 రోజులు ఉండడానికి వీల్లేదు. 2 రోజులు అంతే, తిరిగి వచ్చేయాలి. అసలు పర్మిషనే ఇవ్వదు అనుకున్న అమల ఓకే చెప్పడంతో ఎగిరి గంతులు వేశాడు. నిమిషంలో రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా రెడీ అయిపోయాడు. అమ్మా, అయితే నేను వెళ్ళొస్తాను అంటూ బ్యాగ్తో బయటికి వచ్చాడు. ఒరేయ్, వెళ్ళమన్నాను కదా అని ఇప్పుడే బయలుదేరుతున్నావా? బ్యాగ్ కూడా సర్దుకున్నావారా నువ్వు? చూస్తుంటే ముందుగానే ప్రిపేర్ అయిపోయినట్లున్నావు. బుగ్గలు నొక్కేసుకుంటూ కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంది అమల. అమ్మా, నాకు నీ గురించి తెలుసు. నేను అలిగితే నువ్వు చూడలేవు కదా. నీకు నా మీద అంత ప్రేమ. నీ మనసు వెన్నలాంటిది అమ్మా, ఊరికే కరిగిపోతావు అని వాళ్ళమ్మని తెగ పొగిడేస్తూ ఇంకాసేపు అక్కడే ఉంటే తన ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందో అని మాట్లాడుతూనే బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి బయలుదేరిపోయాడు. ఎన్నో ప్రశ్నలు మైండ్లో మొదలవుతున్నా హడావిడి చేస్తున్న వినయ్ని చూస్తుంటే అంతా మర్చిపోతోంది అమల. ఏ ప్రశ్న అడగాలో ఏమిటో కూడా గుర్తు రావట్లేదు. అమల ఆలోచిస్తూ ఉండగానే బాయ్ చెప్పేసి స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. వచ్చేస్తున్నానే నందు, నా డార్లింగ్. రావద్దంటావా నన్ను? ఇప్పుడు నీ కళ్ళ ముందుకు వస్తాను, డైరెక్ట్గా నీ కాలేజ్కి వచ్చేస్తాను. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి. నన్ను చూడగానే షాక్ అయిపోతావు కదా. కాసేపు ఫోన్ మాట్లాడదామంటే అమ్మో వద్దు అంటూ తప్పించుకుంటున్నావు కదా. నీ ముందుకు వస్తే ఏం చేస్తావో, ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని తన మరదల్ని కలవాలన్న ఆశతో ప్రేమతో రాజమండ్రి బయలుదేరాడు వినయ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.